యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు. సృష్టికర్త సృష్టిని నాశనము చేస్తాడా అనే మనము క్వశ్చన్ వేసుకున్నాము కనుక మరి దేవుడు ఈ సృష్టిని ఎంతో ప్రేమించి తన పిల్లల కొరకు చేశాడు. మరి ఆయన ఇది నాశనము చేయడానికి కారణం ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక నా పిల్లలందరూ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆలోచించాడు. కానీ మనుషులను చేసిన తర్వాత మొదట్లో మరి మానవుడే తప్పు చేశారు గనక దాన్ని సరిదిద్దటానికి మనలందరినీ మరలా పరలోకం తీసుకువెళ్ళటానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మరి తన యుద్ధకు రప్పించుకోవాలని భూమికి పునాది వేయబడక మునిపే ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నారా? లేదు. ఎందుకంటే తన ఇష్టం వచ్చిన ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు గనక, వాళ్ళు చేస్తున్నారు గనక మరి దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో అది చెయ్యలేక పోయినప్పుడే కదా దేవుడి మాటలు మాట్లాడేది. మనం ఒక మాట మనం చూసుకున్నట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, తండ్రి వినుచున్న మీ పిల్లలందరినీ సత్యములో నుండి సర్వసత్యమును నడిపించడానికి మీరు సహాయం చేసి మీరు కృప చూపుతారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.